Hello, everyone. Welcome to this amazing certification ceremony. So, we have wonderful NLP magicians, we have wonderful Ho'oponopono healers. So, this is a journey of learning, journey of excelling, journey of taking new steps so that we can heal more people, so that we can bring the transformation in the society. Thank you so much for being here. So, NLP basic practitioner as well as Ho'oponopono healer. ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ అసైన్మెంట్ చేసిన వాళ్ళందరికీ టుడే వీ హ్యావ్ సర్టిఫికేషన్. సో how many of you are excited for certification, right? Friends, with this you get more responsibility because only few people, I can say only 1% of the people have this knowledge that you are carrying now. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ చాలా తక్కువ మంది దగ్గర ఉందండి. మేబీ ఒక 100 పీపుల్లో మేబీ 1% నో అబౌట్ దిస్ సైన్స్ ఆఫ్ హోపోనోపోనో, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. And these are advanced science which can bring transformation in person, transformation in the behavior, transformation in the habits, transformation in the personality. So ilanti beautiful science నేర్చుకున్నందుకు first of all let me congratulate all of you. Give a big round of applause to yourself. Amazing, amazing. Thank you so much and give a pat to yourself. Good job, good job, good job. Super. So let me take a small test. Are you ready for test? టెస్ట్కి రెడీగా ఉన్నారు, రైట్? చిన్నప్పుడు స్కూల్లో గుర్తుందా? ద మూమెంట్ టెస్ట్ సేస్ సార్ టెస్ట్ సేస్ టెస్ట్ కొద్దిగా ప్యానిక్గా ఫీల్ అయ్యేవాళ్ళం, రైట్? బట్ ఇక్కడ ఎనర్జీతో మనం అర్థం చేసుకుందాం, రైట్? సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో ద బేస్ ఆఫ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఇట్స్ ప్రీ సపోజిషన్స్. ఎవ్రీ ప్రీ సపోజిషన్ బ్రింగ్స్ అ న్యూ మ్యాజిక్ ఇన్ అవర్ లైఫ్. ఒక్క ప్రీ సపోజిషన్ అర్థం చేసుకున్న లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సో అలాంటి ప్రీ సపోజిషన్లో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు? ఏ ప్రీ సపోజిషన్ మిమ్మల్ని మిమ్మల్ని ఆలోచించేలాగా చేసింది? లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. సో నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేస్తుంది ఏంటంటే మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ, కరెక్ట్? సో నేను చూస్తున్నంతా కూడా నా మ్యాప్లో నుంచే. ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, నాకు దగ్గర టాలెంట్ లేదు, నేను మనీ అర్న్ చేయలేకపోతున్నాను, నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, ఇదంతా చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ రియాలిటీ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఓన్లీ హిజ్ మ్యాప్. షో మీ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ హిజ్ మ్యాప్ అంతే. బికాస్ హీ హ్యాడ్ నాట్ అప్డేటెడ్ హిజ్ మ్యాప్. సో చిన్నప్పటి నుంచి బిలీఫ్స్, ఐడెంటిటీ, తన ప్రోగ్రామింగ్, తన చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, విన్నాడు, చూశాడు, ఎక్స్పీరియన్స్ చేశాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తనలో ఒక ప్రోగ్రామింగ్గా మారింది. సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూరాన్స్లో ఉన్న ఇన్ఫర్మేషనే లాంగ్వేజ్ రూపంలో బయటకు వస్తుంది. సో బై చేంజింగ్ ద లాంగ్వేజ్, ఇంటర్నల్ కమ్యూనికేషన్, వీ కెన్ చేంజ్ ద న్యూరల్ ప్యాటర్న్స్. We can make a person who is depressed into happier person. We can make the person who is having anxiety, tension, fears into energetic person. So is it possible? Yes, it is possible when we change the map inside the mind. So మీరు ఏ ప్రీసపోజిషన్తో కనెక్ట్ అయ్యారు? లెట్ us know from others. Okay, so who is coming first? మీరు కనెక్ట్ అయిన ప్రీసపోజిషన్ ఏంటి and how that presupposition helped you? Can I see the hands? Yes, superb, real hands. Okay, yes, Ramakant garu, you are ready? Yes, thank you. Yes. Happy evening, sir. Happy evening and Happy to see you again, sir. thank On you so live. much. Thank you. మీరు చెప్పినట్టుగానే సార్ ఫస్ట్ ప్రీసపోజిషన్ ఇస్ మ్యాప్ ఇస్ నాట్ ద టెరిటరీ. Yes, ఎప్పుడైతే ఐ హర్డ్ ఫ్రమ్ యువర్ ఎండ్, ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ద వేరియస్ రియాక్షన్స్ అక్రాస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ డైలీ లైఫ్. ఒకటి గట్టిగా అరుస్తున్నాడంటే దేర్ మైట్ బి సంథింగ్ వాట్ ఈస్ సేయింగ్, దేర్ మైట్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బిహైండ్. ఒక పర్సన్ సైలెంట్ గా ఉన్నాడంటే దేర్ మైట్ బి సంథింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ లైక్ బయటికి చూపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ అ పర్సన్ కెన్ డూ a thing, anyone can do that. Anyone can learn to do it. So, yes, sir. Yes, sir. It is not a specific that we should be an Einstein or Newton or anything of such. మళ్ళీ ఏంటంటే కొత్తగా దాన్ని ఇన్వెంట్ చేయాల్సిన పని లేదు. We can just follow the footpath of a person who has already achieved it. We can even become more familiar. We can become more achiever or anything of such, sir. These are my Yes. learnings, sir.
ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్, యువర్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. Thank ఇఫ్ వన్ పర్సన్ కెన్ డూ ఇట్, ఎనీ వన్ కెన్ లెర్న్ టు డూ ఇట్. ఎందుకంటే దే ఆర్ ఫాలోయింగ్ వన్ ప్రాసెస్, దే ఆర్ థింకింగ్ ఇన్ సర్టెన్ వే. ఇక్కడ వాళ్ళని ఎలా మోడలింగ్ చేయాలి? వీ హ్యావ్ టు మోడల్ దేర్ త్రీ థింగ్స్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు మోడల్ దేర్ స్ట్రాటజీస్, సెకండ్ వీ హ్యావ్ టు మోడల్ దేర్ ఫిజియాలజీ, అండ్ థర్డ్ వీ హ్యావ్ టు మోడల్ దేర్ బిలీఫ్స్. రైట్? ఇఫ్ వీ కెన్ మోడల్ దెమ్, దెన్ వీ కెన్ గెట్ దట్. రైట్? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఏం చెప్తుంది మనకు? ఇఫ్ వన్ పర్సన్ కెన్ డూ ఇట్, ఎనీ వన్ కెన్ లెర్న్ టు డూ ఇట్. ఎస్. అండ్ ఒక పర్సన్, ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ మ్యాథ్స్ అంటే దే డోంట్ లైక్ మ్యాథ్స్, బట్ ఒక స్టూడెంట్ మ్యాథ్స్ని చాలా ఇష్టపడుతున్నాడు, మ్యాథ్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే బేసిక్గా దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ క్రియేటింగ్ ద డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ క్రియేట్ ద డిఫరెన్స్? దాన్ని మనం ఎన్ఎల్పిలో నేర్చుకున్నాం. ద డిఫరెన్స్ దట్ క్రియేట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్సైడ్ ద మెంటల్ ప్రోగ్రామింగ్. సో ఆ ప్రోగ్రామింగ్ని చేంజ్ చేయడమే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ గారు. మోర్ పవర్ టు యూ. Thank you, sir. Wish you all the Thank you, best. sir. I'm Thank you, very sir. sure you're using neuro linguistic programming every day, right? Super. Amazing, sir. I'm teaching, sir. Super. Wonderful. Great. Thank you, sir. Thank you. Thank you so much. Thank you. So NLP is all about practical science అండి. ఎవ్రీ సింగిల్ డే మీరు ఆఫీస్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, సింపుల్ చేంజ్. ఐ చేంజ్ మై సెల్ఫ్ టాక్, ఐ చేంజ్ మై ఇంటర్నల్ పిక్చర్స్, ఐ కెన్ చేంజ్. ఎవరో నన్ను ఇరిటేట్ చేశారు అండ్ ఆ పర్సన్ ఫేస్ కనబడుతుంది. సో కెన్ ఐ చేంజ్ ద పర్సన్ ఫేస్ ఇన్ మై మైండ్? జోకర్ లాగా చిన్నగా ఫన్నీగా చూస్తే వాట్ ఈస్ చేంజింగ్? ద రిప్రజెంటేషన్ ఇన్ మై మైండ్ ఈజ్ చేంజింగ్. రిప్రజెంటేషన్ చేంజ్ అయిందా, ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతుంది. సింపుల్, కరెక్ట్? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇఫ్ యూ థింక్ ఓన్లీ అబౌట్ దోస్ థింగ్స్ విచ్ మేడ్ యూ సాడ్ టుడే, ఫీల్ బ్యాడ్ టుడే, వాటిని మీరు రిమైండ్ చేసుకుంటే యూ గో ఇన్ టు ద ఫ్రస్ట్రేషన్. ఎస్ ఆర్ ఎస్? బట్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ దట్ ఇమేజ్ విచ్ ఈస్ వెరీ ఫన్నీ, విచ్ ఈస్ ఎంపవరింగ్, ఆ ఎంపవరింగ్ ఇమేజ్ని మీరు క్రియేట్ చేస్తే ఇమీడియట్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్? యు ఆర్ ప్రోగ్రామింగ్. ఎస్, యు మూవింగ్ ఫ్రమ్ నెగటివ్ సైడ్ టు పాజిటివ్ సైడ్. కరెక్ట్? సో ఏ సాఫ్ట్వేర్ని మీరు ప్లే చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ని మీరు రన్ చేస్తున్నారో ఆ బిహేవియర్లో మీరు వెళ్తారు. కరెక్ట్? ఓకే, నెక్స్ట్ ప్రీసపోజిషన్. హూ ఇస్ రెడీ? నెక్స్ట్ ప్రీసపోజిషన్. గుడ్, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ హ్యాండ్స్. 1 minute. లేడీస్ ఫస్ట్. శాంత గారు చెప్పండి ప్లీజ్. ఎస్, ఎనీ ప్రీసపోజిషన్, ఎనీథింగ్ దట్ యు Happy, లైక్. happy evening, sir, and Happy happy evening, evening to Anand. Yes. everyone. Please. And it's so excited to sharing with everyone. Mhm. Sir, I actually Ramakant sir చెప్పినట్టు even I liked those two, and apart from that, coach and critic, I really loved it because మనలో ఉన్న క్రిటిక్ ని మనం బయటికి తీయడానికి ఒక కోచ్ ఎంత సపోర్ట్ Exactly. ఇస్తారు అనేసి, దట్ ఈస్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే మనలో ఉన్నది ఏంటో మనం తెలుసుకోలేదు ఇన్ని రోజులు. బట్ వన్స్ వీ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎన్ఎల్పి, వీ కేమ్ టు నో దాట్ యూ కెన్ ఫోకస్ యువర్ సెల్ఫ్, యూ కెన్ సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అనేది మనం ఒకటి ఇక్కడ లెర్న్ చేసుకున్నాము. దాంతో ఏమవుతుందంటే వీఆర్ సెల్ఫ్ మోటివేటింగ్ అవర్ సెల్ఫ్ కదా. ఇక్కడ మనము వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు స్ట్రెస్, we are not going into anxiety. Our inner self is motivating us and it is saying, why can't you do it? It is acting like a coach because మన టీచర్స్ ఎప్పుడు మనల్ని మోటివేటే చేస్తారు. 99% ఆఫ్ ద టీచర్స్ మనల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తారు. కాబట్టి ఆ టీచర్ ఎప్పుడైతే మనల్ని మోటివేట్ చేస్తే మనకి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందో, అది Right. ఇన్నర్ నుండి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది మనకి. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ ఈవెన్ that way I like so many things. Let others also speak. Even we have to see from our point of view others ni, ఎందుకంటే మనం మాట్లాడడం ఇంకొకళ్ళని మనం ఈజీగా అనేస్తాం, కానీ మనం ఎప్పుడైతే వాళ్ళని మన పొజిషన్ లో పెట్టుకుంటామో then we really understand how much the pain that we give others అనేది రియల్ గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. బట్ అదర్వైజ్ each and every point of NLP I loved it. Not liking, loved it actually. Super. Thank you so much for being here. Thank you, Andy. Thank you for Thank learning you, sir, for amazing giving science of opportunity. transformation. Thank you so much. Thank Yes, you, Andy. sir. మనలో ఇద్దరు ఉన్నారు, క్రిటిక్ ఉన్నారు, కోచ్ ఉన్నారు. Yes, sir. బట్ ఎవరికి మనం ఎక్కువగా టైం ఇస్తున్నాం? క్రిటిక్ మాటలు ఎక్కువ వింటున్నామా, కోచ్ మాటలు ఎక్కువ వింటున్నాం? బికాస్ దెర్ ఇస్ ఇన్నర్ వాయిస్ విచ్ సేస్, ఎలిజబెత్ యూ కాంట్ డూ ఇట్, ఎలిజబెత్ దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, ఎలిజబెత్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ.
just silent, just keep silence. And the other coach says, no, Elizabeth, you can do it. Yes, you are the child of God. Just try it. It's okay. If you fail, you will learn it. Just move ahead. Just go on. So, which voice are you hearing? Correct? Yes. So, once you change that inner voice, once you change that, once you understand, yes, it is critic is coming. Okay, now coach is coming. Okay, let me just listen to the coach, what coach says. That change happens. Correct? And as you said, perceptual position. సో మనం ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తుంటాం. కొంతమంది మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత అరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇంకొక పర్సన్ అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఎందుకు ఇలా ఇంత రూడ్గా మాట్లాడుతున్నారు అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పొజిషన్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పొజిషన్ నుంచే చూస్తున్నారు. అది గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి? వాళ్ళ పొజిషన్ నుంచి మాత్రమే చూస్తున్నారు. బట్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే దే ఆర్ మోస్ట్ సింపతి చూపిస్తున్నారు, ఎంపథెటిక్గా ఉంటారు, హెల్పింగ్ నేచర్తో ఉంటారు. బికాస్ నౌ దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా, సో ఎప్పుడు వాళ్ళ పొజిషన్లో ఉండేవాళ్ళు దే హర్ట్ అదర్స్. సమ్ టైమ్స్ దే డోంట్ ఈవెన్ లైక్ దే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది, రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వెన్ యూ గో టు ద అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిలేషన్షిప్ సేవ్ అవుతాయి. ఎస్ ఆర్ ఎస్? రిలేషన్షిప్ సేవ్ అవుతాయి, మనకు ఒక పర్సనల్ పీస్ ఉంటుంది. ఎస్, అదర్ పర్సన్ అలా అన్నాడు అంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్, మేబీ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ లవ్, మేబీ దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ కనెక్షన్. సో లెట్ మీ గివ్ దట్ కనెక్షన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. సో దిస్ వండర్ఫుల్ టెక్నిక్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ శాంత గారు. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ గారు, వెల్కమ్. మోర్ పవర్ టు యూ. ఎస్, జస్ట్ 1 minute రవికుమార్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో హ్యాపీ మచ్. ఈవినింగ్ సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఈ ప్రీ సపోజిషన్స్ వింటేనే చాలు సార్, మొత్తం తెలిసిన ఫీలింగ్ వచ్చింది సార్. యాక్చువల్ గా అంత కాన్ఫిడెంట్ గా అనిపించింది యాక్చువల్ గా. అందుకే నా ఎదురుగా 11 ప్రీ సపోజిషన్ ఎదురుగానే పెట్టుకుంటాను సార్, రోజు అక్కడే అడ్డించి పెట్టుకున్నాను. వావ్, సూపర్, గుడ్ గుడ్ గుడ్, గ్రేట్. నేను ఎన్ఎల్పికి పడిపోయిన మొట్టమొదటి ప్రీ సపోజిషన్ అదే, మ్యాప్ ఇస్ నాట్ దర్ టెరిటరీ, దానికే అసలు పడిపోయింది సార్ యాక్చువల్ గా. నెక్స్ట్, ఎవరీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎ స్ట్రక్చర్, ఇట్ కెన్ బి ఆల్టర్డ్. ఇట్ కెన్ బి ఆల్టర్డ్. ఎస్, ఇట్ కెన్. సో కాబట్టి మనకి ఏ రిజల్ట్ వచ్చినా మనం ఫీల్ అవ్వక్కర్లేదు. సో మనకి రిజల్ట్ రావడానికి ఇంకా ఛాన్స్ ఉంది, కాబట్టి మనం ఆల్టర్ చేసుకోవాలి. ఏం ఆల్టర్ చేసుకోవాలి, ఎలా ఆల్టర్ చేసుకోవాలి మనం ఆలోచించగలిగితే చాలు. ఎగ్జాక్ట్లీ. సో వీ కెన్ గెట్ వాట్ వీ వాంట్. 100% yes. Yes sir. Super, super. Thank you so much అండి. More power to you. Thank you sir. Wonderful. So every experience has a structure. ఒక పర్సన్ తను డిప్రెషన్లో ఉన్నాడు అంటే ఒక స్ట్రక్చర్ తన మైండ్లో ప్లే అవుతుంది. సో తన జాతకం చూపించుకున్నాడు, సో నవగ్రహాల పూజ చేయించాడు, పేరు చేంజ్ చేసుకున్నాడు, సైన్ చేంజ్ చేసుకున్నాడు, వాచ్ చేంజ్ చేశాడు, బట్ ఇంకా చేంజ్ అవ్వట్లేదు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. రైట్? ఆ పూజ చేశాడు, ఈ పూజ చేశాడు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే తను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, ఏం మైండ్లో ప్లే అవుతుంది, ఆ స్ట్రక్చర్ని మనం చేంజ్ చేయాలంతే. ఎస్, అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి ఫోటోగ్రాఫ్ కనబడుతుంది, ఇంకా ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. సో కెన్ యూ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్సన్ ఇన్సైడ్ ద మైండ్? ఎస్, కరెక్టా? వీ కెన్ డూ దట్. అది చేంజ్ చేస్తే డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడు. సో డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు, ఆ రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ పైన మనం వర్క్ చేయాలంతే. సో అప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ అడుగుతాం యాజ్ ఎన్ ఎల్పిఎన్? ఓకే, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మీ మైండ్లో మీరు ఏం చూస్తారు, అంతే, దట్స్ ఇట్. డిప్రెషన్ ఎందుకు వస్తుంది, డిప్రెషన్ ఎప్పటి నుంచి వస్తుంది, అది మనకు అవసరం లేదు. ఎన్ఎల్పిలో మనం స్టోరీలోకి వెళ్ళాం, కాంటెంట్లోకి వెళ్ళాం, ఓన్లీ కాంటెక్స్ట్లో ఉంటాం. ఓకే, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మీ మైండ్లో మీరు ఏం చూస్తారు, అంతే, సింపుల్. అప్పుడు మీ కమ్యూనికేషన్లో ఉంటుంది. సో వీ విల్ చేంజ్ ద కమ్యూనికేషన్, వీ విల్ చేంజ్ ద స్ట్రక్చర్. సో ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ అ స్ట్రక్చర్ అండ్ యూ కెన్ ఆల్టర్ ద స్ట్రక్చర్. కరెక్ట్? Yes sir. Yes, you can do it. Thank you so much, Balakrishna garu. More power to you. Thank you sir. Yes, Ravi Kumar garu, welcome. Yes sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening అండి. సో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే కోచ్ అండ్ క్రిటిక్. Great. ఎందుకంటే మీరు అప్పుడు చెప్పినప్పుడు పొజిషన్స్ మారుస్తూ కోచ్ Exactly. లోకి వెళ్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ క్రిటిక్ లోకి వెళ్తున్నాం. పొజిషన్స్ మార్చి ఆ చెప్పడం ఏదైతే ఉందో చాలా నచ్చింది సార్ నాకు. ఫస్ట్ కోచ్ అండ్ క్రిటిక్ అండ్ నెక్స్ట్ ఫోటోషాప్ మెథడ్. Wonderful. Photoshop. Very సో good. ఆ మెథడ్ లో మనం ఏంటంటే అతని ఫోటో కానీ తీసుకొని ఫోటోషాప్ లో పెట్టినట్టుగా పెట్టి డిమ్ గా చేసేయడం కానీ,
సైజ్ అనేది చిన్నగా చేయడం కానీ, సో మనం ఏ విధంగా అయినా మార్చి ఆ పొజిషన్ నుంచి, ఆ ప్రాబ్లం నుంచి మనం పాజిటివ్ సైడ్ వస్తున్నాం. సో అది నాకు చాలా నచ్చింది సార్, ఫోటోషాప్ మెథడ్. ఎస్ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫోటోషాప్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అండ్ యాజ్ యూ సెడ్, మనం ఇరిటేట్ చేస్తుంది యాక్చువల్లీ. చూడండి, ఒక ఈవెంట్ జరిగింది, 6 months అవుతుంది, ఇంకా పర్సన్ డిస్టర్బ్ అవుతున్నాడు. 1 year అయింది, ఇంకా పర్సన్ డిస్టర్బ్ అవుతున్నాడు. రిలేషన్షిప్లో 20 years రిలేషన్షిప్, వాళ్ళ లైఫ్లో చాలా మంచి మంచి మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ మైండ్ ఏం చేస్తుంది, ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని జూమ్ చేసి చూపెడుతుంది. 99 experiences are good, but only one experience which is bad. సో మైండ్ ఆ వన్ ఎక్స్పీరియన్స్ని తీసుకొని చూపెడుతుంది, కలర్ఫుల్గా చూపెడుతుంది, బ్రైట్గా దగ్గరగా చూపెడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు చూపెడుతుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ ద బ్రెయిన్ ఈజ్ వాట్, ఎప్పుడైతే ఆ న్యూరాన్స్ ప్లే అవుతాయి, ఆ న్యూరాన్స్ ఫైర్ అవుతాయి, ఇమ్మీడియట్గా ఎమోషన్ ప్లే అవుతుంది. హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, ఆ ఎమోషన్లోకి వస్తాం. సో ద మూమెంట్ న్యూరాన్స్ ఫైర్స్, ఇమ్మీడియట్లీ ఎమోషన్ కమ్స్. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్, వీఆర్ చేంజింగ్ ద స్ట్రక్చర్. కరెక్ట్. సో ఆ స్ట్రక్చర్ని మనం చేంజ్ చేస్తున్నాం. ఆ స్ట్రక్చర్ని చేంజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వస్తాం. సో 10 years డిప్రెషన్ ఉన్నా సరే, 20 years డిప్రెషన్ ఉన్నా సరే, రిలేషన్షిప్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే, బట్ ఆ మెమరీస్ని తీసేసి, ఎస్ వీ కెన్ క్రియేట్ దోస్ మెమరీస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, విచ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ అస్. అండ్ దాన్ని పోయిన వర్క్ చేస్తే వీ కెన్ గెట్ అల్టిమేట్ రిజల్ట్స్. కరెక్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్ ఇట్. సూపర్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎలిజబెత్ గారు, దిస్ ఇస్ యువర్ టర్న్. ఐఎమ్ టేకింగ్ టెస్ట్. Yes, sir. ఎనీ Sir. టాపిక్ యూ రిమెంబర్ ఇన్ ఎన్ఎల్పి? No. నాకు చాలా అంటే నేను మనసులో నేను అనుకున్నాను, మీరు కాల్ చేస్తున్నారు. నేను ఎలా ఛాన్స్ అడగాల అనుకుంటున్నాను అనమాట. సరే, ఒకటి సార్, మ్యాప్ ఇస్ నాట్ టెరిటరీ. ఈ విషయం వస్తే దీనికి ఎట్లా అంటే, మనం చాలా మటుకు ఏమనుకుంటామంటే వాళ్ళ మ్యాప్, వీళ్ళ మ్యాప్ అని ఆలోచిస్తాం తప్ప, నాకు కూడా మ్యాప్ ఉంది, నేను కూడా తప్పు చేస్తానని అనుకోము. ఎగ్జాక్ట్లీ. ఆల్వేస్ విల్ లుక్ టు ద అదర్స్. అది కూడా నాకేమనిపించింది అంటే, ఈ ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాలి. నేను ఓ 20% తీసుకుంటాను, నాలో కూడా డెలిషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ అన్ని కలుగుతాయి అని చెప్పి ముందు మనము ఇలా అర్థం చేసుకుంటే, అనవసరంగా ఇతరుల మీద మనం ఎప్పుడు అంటే బ్లేమ్ చేయమన్నమాట. తర్వాత ఇంకొకటి నాకు, ఇస్ ఇట్ ఓకే సార్, నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నా? థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకొకటి, యూ కెనాట్ నాట్ కమ్యూనికేట్. మనము చాలా సార్లు ప్రపంచంలో అందరూ అట్లనే ఈ రకంగా అనుకోవడం కూడా తప్పే కావచ్చు, కానీ మోస్ట్లీ ఏం చేస్తారంటే భలే నటిస్తుంటారు అనమాట. ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా నటిస్తారు. ఎంత నటించినా కానీ వాడి బాడీ దాన్ని కరెక్ట్ గా వాడి లోపల ఉండేది ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది వాడు నమ్మడు. అదే మీరు చెప్పారు, మరి ఎవరైనా క్రిమినల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, వాళ్ళు చేసిన దాన్ని చెప్పినప్పుడు వీడి ఆ కళ్ళలోను, తర్వాత బాడీ లాంగ్వేజ్ అన్ని మారిపోతాయి అన్నమాట, ఈజీగా పట్టుకోవచ్చు. అది నాకు చాలా నచ్చింది సార్. అన్ని నచ్చాయి నాకు. నిజంగా ఎన్ఎల్పిలో చేరినప్పుడు దీనివల్ల మీరంటే నాకు చాలా ఇష్టమైపోయింది. అంటే ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఇంత బాగా ఇది నాకు అనిపిస్తుంది, అది బికాస్ ఆఫ్ ద డివైన్ స్పిరిట్ అండ్ నాలెడ్జ్. నాకు కరెక్ట్ గానే స్కూల్లో నేను చేసినాను, కానీ నాకు అప్పుడే తెలిసింటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది. లెట్ ఇట్ బి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎన్ఎల్పిని యాజ్ అ టీచర్గా, యాజ్ అ లెక్చరర్గా నేను కూడా యూజ్ చేస్తుంటాను. లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమందికి గుర్తుందండి యాంకరింగ్ పార్ట్? ఎంతమందికి గుర్తుంది యాంకరింగ్ పార్ట్? గుర్తు. థ్యాంక్ యూ సో మచ్. సో సి, యాజ్ అ టీచర్గా మనం వెళ్ళినప్పుడు చాలాసార్లు పేరెంట్స్ అండ్ సొసైటీ పిల్లల్ని ఎలాంటి లేబులింగ్ చేస్తుందంటే, దీస్ చిల్డ్రన్ ఆర్ నాట్ గుడ్, దే ఆర్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్, దే ఆర్ కంప్లీట్లీ వేస్ట్ ఫెలోస్ అని ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బట్ వెన్ ఐ గో దేర్, ఇట్స్ మై చాయిస్. అంటే ఇప్పుడు నేను ఎలాంటి యాంకరింగ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ జీనియస్, అలాంటి యాంకరింగ్ మనం ఇవ్వచ్చు. సో
ప్రతిసారి ఒక ఛాన్స్ దొరుకుతుంది. మీరు ఒక టాపిక్ చెప్పారు అండ్ యూ ఆస్ ద క్వశ్చన్ అండ్ దిస్ చైల్డ్ సెడ్ కరెక్ట్లీ, వావ్ సూపర్, ఇట్స్ అన్ యాంకర్. మీరు ఇచ్చేదేంటి? ఇట్స్ అన్ యాంకర్. యు ఆర్ జీనియస్, యు ఆర్ టూ గుడ్. సో కెన్ యూ సే దీస్ వర్డ్స్? ఎందుకంటే ఈ వర్డ్స్ ఒక యాంకర్ లాగా మారుతుంది. మీ డాటర్ స్కూల్ నుంచి వచ్చింది అండ్ షీ మేడ్ సమ్ పెయింటింగ్ అండ్ షీ కమ్స్ టు యూ, వావ్ నాన్న ఐ రియలీ లైక్డ్ ఇట్. ఎప్పుడైతే మనం వాళ్ళకి హగ్ చేసుకుంటాం, దట్స్ అ బ్యూటిఫుల్ యాంకర్. ఎస్. సో ఎన్ఎల్పి అంటే ఏదో పెద్ద పెద్ద చేంజెస్ కాదండి, చిన్న చిన్న చేంజెస్ నేను చేంజ్ చేయగలను. ఎప్పుడైతే నాలో నెగిటివ్ లూప్ ప్లే అవుతుంది, కెన్ ఐ చేంజ్ మై ఫిజియాలజీ? అంతే. కూర్చొని ఉన్నారు, మీరు నిల్చొని మిర్రర్ ముందుకెళ్ళి ఐ లవ్ యూ అనండి. జస్ట్ చేంజింగ్ యువర్ ఫిజియాలజీ చేంజెస్ యువర్ న్యూరల్ కనెక్షన్స్, రైట్? సింపుల్ చిన్న చిన్న చేంజెస్ని చేంజ్ చేస్తేనే మనం ఆ వైబ్రేషన్ నుంచి మనం బయటకు రాగలం. ఆ ఒక లో వైబ్రేషన్ నుంచి మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళగలం. సో ఎన్ని టెక్నిక్స్ తెలుస్తున్నా కాదు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నది ఇంపార్టెంట్. చిన్న చిన్న టెక్నిక్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ ఇంటర్నల్ మీనింగ్, చేంజ్ కమ్యూనికేషన్, రైట్? ఏదైనా ఒక ఫుడ్ క్రేవింగ్ వల్ల మీరు బాధపడుతున్నారు అంటే ఆ ఫుడ్ క్రేవింగ్తో స్విష్ ప్యాటర్న్ యూజ్ చేయండి. సీ దట్ ఫుడ్, ఆ ఫుడ్ మటీరియల్ ఏదైతే ఉందో అది మీరు చాలా లైక్ యూ లవ్ దట్ ఫుడ్ బట్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ, అది మీకు హెల్ప్ చేయట్లేదు. థింక్ అబౌట్ ఇట్. అది ఒక డస్ట్బిన్లో ఉంది. అది డస్ట్బిన్లో ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అది తిన్న తర్వాత ఇమ్మీడియట్గా వామిటింగ్ అవుతుంది. దాన్ని ఇష్టపడతారా? ఇప్పుడు ఇష్టపడరు, రైట్? దట్స్ వై సీ సమ్ పీపుల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ బీన్ యాంకర్డ్ విత్ దట్. ఆ ఫుడ్ అంటే చాలా డేంజరస్ పిక్చర్స్ వాళ్ళకి కనబడుతుంటాయి. సో యువర్ మైండ్ కెన్ క్రియేట్ అ హెవెన్ ఆర్ ఇట్ కెన్ క్రియేట్ అ హెల్. ఇట్ హ్యాస్ అ కెపాసిటీ. దాని దగ్గర ఒక కెపాసిటీ ఉందండి. ఆ కెపాసిటీని యూజ్ చేసుకోవాలి, అంతే, సింపుల్. సో ఈ సైన్స్ అర్థం చేసుకోండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్ అండి. సో సమ్ పీపుల్ కమ్స్ టు మీ అండ్ దే ఆస్క్ మీ, సార్ హస్బెండ్ వల్ల నేను చాలా బాధపడ్డాను, మదర్ ఇన్ లా వల్ల చాలా బాధపడ్డాను, బాస్ వల్ల బాధపడ్డాను. సో ఐ జస్ట్ డూ నథింగ్, ఐ జస్ట్ చేంజ్ దేర్ ఫోటోషాప్. ఓకే, సో ఫోటోషాప్లోకి వెళ్ళాలి, జస్ట్ సీ దేర్. Now they are becoming Joker. See their nose is very funny. They are talking like Donald Duck. Right? చిన్న చిన్న చేంజెస్ని జస్ట్ గమనించండి and then do it. Very simple. Yeah? Okay, so finally we are giving the certification. First of all, congratulations to all of you. So keep this certificate with you always and make sure that you use the knowledge of this neuro-linguistic programming. Right? So here we go. All of us can see this now. నేను ఎప్పుడైతే సర్టిఫికేషన్ని పేరు రీడ్ చేస్తున్నానో ఐ విల్ అన్మ్యూట్ ఎవ్రీబడి. సో లెట్ us కంగ్రాచులేట్ దెమ్ అండ్ లెట్ us సే మోర్ పవర్ టు యూ. ఓకే, రెడీ ఆల్ ఆఫ్ యూ? సో ఫస్ట్ సర్టిఫికేషన్ గోస్ టు స్వదేశీ దాసోజు గారు. కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ. ఐ థింక్ హీఈస్ నాట్ హియర్. లెట్స్ సే కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ. Yes. Whose certificate? Can you say name? Elizabeth Palgiri garu. Thank you so much. More power to you. Congratulations. Thank you so much. Thank you, one and all. Let me read the certificate. This certificate is proudly presented to Palgiri Elizabeth. Has successfully completed and participated NLP core skills and basic practitioner course under the guidance of international NLP trainer and understood the basic concepts of neuro-linguistic programming used in personal and professional life. Right? Thank you so much and more power to you. Great. Next certificate goes to Shiv Prasad garu. Congratulations and more power to you. Congratulations. More power to you. Next, Rajshekhar garu. Congratulations and more power to you. Sai Suman, congratulations and more power to you. Neeraja garu, congratulations and more power to you. Lakshmi Vatti garu, congratulations. Lakshmi garu, more power to you. More power to you. Congratulations. More power to you, madam. Thank you all. Thank you so much. More power to you.
Thank you, sir. Satyanarayana garu, congratulations Satyanarayana and more garu, power to you. congratulations and more power to you. More power to you. Congratulations, more power to you, sir. Congratulations. Thank you. More power Ravi to Kumar you. garu, congratulations and more power to you. Thank you, sir. Thank you. Kumar Sir, garu. More power to you, Congratulations. Thank you Ravi so Kumar. much. Yes, sir. Thank you, sir. Seenu Thank you, Prasad garu, healers. congratulations, more power to you. Congratulations and more power to you, sir. Sir, Thank you, for Prasad you. garu. Prasad garu. Congratulations and more power to you. Congratulations. More power to you. Jhansi garu, congratulations, Jhansi more garu, power to you. congratulations. Madam, Congratulations and more congratulations. power to you. Congratulations. More power Bhaskar to garu, you. congratulations Bhaskar and more garu, power to you. more power to you Bhaskar and sir. Congratulations, Sir, more power to congratulations. you. More power to you. More Sweta power garu, to you. congratulations and more power to you. Sujata garu, Sujata madam, congratulations. More power to you, More madam. to you. More power to you. Sujata garu, name is right. B Sujata or K Sujata? I think B Sujata. వచ్చి నా సర్టిఫికెట్ బి సార్, ఇప్పుడు వచ్చి కరెంట్ అయితే కే. సో సర్టిఫికెట్స్ ఓకే ఓకే. సో దాన్ని మీ మైండ్ లో రిప్రజెంటేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. ఓకే, హిమబిందు గారు, కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ. Himabindu madam, more power to you. Congratulations, More madam. More power to power you. to you. Thank you all. Thank you all. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి గారు, కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ. Pallavi madam, Congratulations, more power to you. Congratulations. More power to you. కంగ్రాచులేషన్ జాబ్ కూడా వచ్చినందుకు. ఎస్. సో ఫస్ట్ ఎన్ఎల్పికి జాయిన్ అవ్వక ముందు తను చాలా కన్ఫ్యూజన్లో ఉండేది, అండ్ బట్ నౌ షీ హాస్ గాట్ అ క్లారిటీ, అండ్ క్లారిటీతో పాటు షీ గాట్ అ జాబ్ ఆల్సో. కరెక్ట్. సో లెట్ us కంగ్రాచులేట్ పల్లవి పట్నాయక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గ్రేట్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు యా పల్లవి పట్నాయక్. డన్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ. శేఖర్ గారు, కంగ్రాచులేషన్స్. Congratulations and more power to you. Power to you. లక్ష్మి కలవల గారు, కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ. Congratulations. యువ దుర్గా ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్. Power to you. Congratulations. భవానీ గారు, కంగ్రాచులేషన్స్. Congratulations. Congratulations. More power to you. Bhargavi garu. రాజేందర్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ. Congratulations. Rajendra Reddy sir. Rajendra Reddy More garu. power to you, sir. జ్యోతి గారు, కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ. కంగ్రాచులేషన్స్ అండ్ more power to you, జ్యోతి గారు. Congratulations. More power to you. More power to you. Thank you. జ్యోతి గారు, కంగ్రాచులేషన్స్. ఐ వాంట్ టు లిసన్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. ఎస్, ఎన్ఎల్పిని మీరు ఎలా ఇప్పుడు యూజ్ చేసుకోబోతున్నారు, ఎలా ఇన్స్పైర్ చేయబోతున్నారు ఎక్కువ మందిని? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ Please. అయితే నేను నా లైఫ్ లో యూస్ చేసుకుంటున్నాను సార్. Good. మీలాంటి కోచ్ మాకు దొరికినందుకు, అంటే దొరికేలా చేసినందుకు ఫస్ట్ ఆ యూనివర్స్ కి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఇంతకు ముందు మాకు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము. నేనైతే పర్సనల్ గా మీకు ఒకసారి చెప్పాను కూడా, క్లాసులో చాలా ఇబ్బందులు పడ్డాను. సో దీని తర్వాత మార్చుకున్నాను సార్. మీరు చెప్పినట్టు మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అనేది బాగా అర్థం చేసుకున్నాను. రెండవది, రెస్పెక్ట్ ద అదర్ పర్సన్స్ మ్యాప్ సార్. సింపుల్. అది ఖచ్చితంగా నాకు మ్యాప్ ఉన్నట్టే అదర్స్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేయాలని తెలుసుకున్నాను. ఇంకొకటి సార్, బాగా నేర్చుకున్నది కూడా ఇంకొకటి ఉంది. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. అది చాలా అర్థం చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు మనం వెంటనే మనకి సక్సెస్ రాదు, అంటే తప్పు చేస్తూ ఉంటాము. ఎలా అయితే పుట్టగానే నడక నేర్చుకోలేదు, అలాగే పని కూడా చేస్తూ ఉంటే ననగ రాగ మతి శైలుచు నిండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా ప్రాక్టీస్తో పనులు చేస్తాము. కాబట్టి ఒక వైఫల్యం వచ్చినప్పుడు ఓడిపోయాం అనుకోకుండా అది ఒక ఫీడ్బ్యాక్, అంటే ఆ పనిని ఇలా చేయకూడదు, ఇంకోలా ట్రై చేయని చెప్పడం, అది ఫెయిల్యూర్ కాదు, అది ఫీడ్బ్యాక్ అనుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం సార్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి సార్. థామస్ అల్వా ఎడిసన్ బల్బ్, అబ్రహాం లింకన్, ఇలా కొంతమంది ఉన్నారు మనకి ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ టు యూ. మీరు ఇలానే నేర్చుకుంటూ చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ. వన్స్ అగైన్ లెట్స్ కంగ్రాచులేట్ జ్యోతి గారు. కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ. Thank you sir. Thanks to all. Congratulations, more power to you.
Yes, here we go. The next is, yeah. Next, I want you to read the name on the certificate. Okay. Please, can you read all the names? Shantareddy. శాంతారెడ్డి Shanta గారు. Reddy, madam. Shanta. Congratulations. More Congratulations and more power to power to you, you. ma'am. Thank you, Congratulations. sir. More power to you. Thank you. Thank you. Thank you so Shanta garu, I much. really love the way you take all the learnings and you inculcate immediately and you implement it immediately. Thank you so much and more power to you. Sir, that is your blessing and your motivation. I must You're doing it. really be thankful to you. Thank you. And I have to be thankful to universe, sir, first of all. Yes, yes. Thank బికాస్ you. నేను ఏదైతే నేను కావాలి కావాలి అని ఒక చాలా వెయిట్ చేశాను, అది నాకు అనుకోకుండా మీరు నా లైఫ్ లో రావడము అనేది ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐ కెన్ నెవర్ లీవ్ యువర్ హ్యాండ్ ఫర్ ఎవర్. More power to you. Shanta garu, when the move with you only forever. universe has a That bigger is- plan. Universe has a bigger Yes, plan sir. for you, right? Super. అందుకే మీతో కలిపింది సార్. Great. That's We're why all I here have to serve. We're all here to serve and we're all here to learn Yes, and grow sir. together. Thank you so much and Yes. more power to you. Yes, sir. Thanks Friends, a I lot. want one promise. Next 1 year low, you all have to at least inspire 100 people. Yes? At least 100 Sir, people. yes, 100. At least definitely. 100. Yes? Definite, sir. This knowledge has to go forward. Yes, sir. Yes? Thank you so Definitely, much. sir. Thank you. That's my Thank you. promise from my Thank you. side. More power to you. 100%. Thank you so much. Thank you, sir. Thanks a lot. ఆల్రెడీ వి స్టార్టెడ్ దట్ సార్ Super. గ్రూప్స్. Wonderful. Give it మా up. స్ట్రీట్ లో ఉన్న లేడీస్ చాలా మంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, ఇలా చాలా స్టూడెంట్స్ అయితేనేమి వీళ్ళు వాళ్ళని లేదు సార్, ఆన్ మొబైల్ కూడా నేను ఎంతో మందికి లేదంటే రోజుకు 4 members 5 members మాట్లాడుతున్నారు అనమాట. Super. Super. ఇందుకోసమే దేవుడు ఇప్పుడు మళ్ళీ నన్ను ఇలా చేశారనిపిస్తుంది. Now see, when you put your name, Palagiri Elizabeth, you put this NLP basic practitioner, Ho'oponopono healer, so that let them understand that you know Yes, all sir. this science. Yes, sir. You know all this Yes, sir. science. Thank you. Yes. More Thank power. you, Sir, sir. actually, I want to know more about students. వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి అనేది నాకు ఒకటి కావాలి సార్. Because I want to focus more for those students. See, when the That teacher is is, very essential, when the student is ready, teacher comes. Okay, today we are planning, me and Coach Divya. So we are planning to start a special mind power workshop for children. Okay, this month on 1st onwards. Yeah, definitely you join and learn all the tools and techniques. Yeah. Yeah, sir. Super. Because I want to focus on students also. That Yes, is yes. very essential. Important. మనమే చెయ్యాలి సార్, అది ఎవరు చెయ్యలేరు. Chala important. Yes, Andy. Yes, sir. Because see, today's education system is so busy with Yes, sir. teaching them history, geography, science, maths, but they don't have time. So at least we have to move forward to tell them the skills that is required for their future. Because I have experienced as a teacher, నేను ఎలా మోటివేట్ చేసేదాన్నో నా మిగతా సబ్జెక్ట్ టీచర్స్ ఎలా మోటివేట్ చేశారో I Yes. could experience through my parents అన్నమాట. Correct. So I just want from students, Super. I have to do something to students also. Super. 100%. We'll work together. Yeah. Thank you. Thank you, sir. Thank you so much. Yes. Thank- So friends, I am looking for actually the people who are interested in teaching children. Okay. Especially age group, maybe from 10 years. Okay. 5th standard nunchi 10, 12th varaku. So we'll create a group and very soon we are going to start the batch. Okay. For children. So you can all come and you can all start learning. Yeah. Definitely, Andy, we'll give you material also, how to teach, what all things to teach. Yeah. Definitely you can become a coach for students, teaching mind power. Yeah. Thank you so much. So ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు, టుమారో యూ విల్ గెట్ ద డీటెయిల్స్. సో ఎనీవేస్ ఫస్ట్ రోజు మనం అనౌన్స్ చేయబోతున్నాం ఆ కోర్స్ గురించి. సో బీ దేర్. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ద నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ గోస్ టు, యాజ్ వీ హ్యావ్ డన్, శాంతారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. Once again, let us together congratulate her for her success, because it is not easy. So many learning, so many assignments. Congratulations once again. Congratulations, Reddy sir, ma'am. madam. Congratulations, sir. More power to Bhaskar Rao you. garu, congratulations and more power to Bhaskar Rao, you. sir, Bhaskar garu, congratulations, thank Bhaskar Rao more garu. power to you. Congratulations. Vijayalakshmi sir. garu, More power to you. congratulations, more power to you. Congratulations.
Vijayalakshmi garu, congratulations. Congratulations, more power to you. Vijayalakshmi madam, congratulations. Angamma garu, congratulations, more power to you. Power to you, ma'am. Madam, more power. Shekhar garu, congratulations and more power to you. Shekhar sir, Congratulations, more power to you. Shekhar garu, congratulations, more power to Indranil you. Kumar garu, congratulations and more power to you. Indranil Kumar garu, congratulations, more power to you. Shiva Durga Prasad garu, congratulations and more power to you. Durga Prasad garu, congratulations, Prasad more garu, power to you. congratulations, Prakash more garu, power to you. congratulations. Prakash sir, congratulations. Congratulations, more power to you. Krishna, ఎవరి పేరండి చూడండి, ఎవరి పేరు? More power to you. Congratulations, sir. Congratulations, more power to Krishna you. sir, congratulations, more power to you. Thank you so much. Thank you, Balakrishna garu, for taking so much of efforts to learn and to master the skills. Even Thank you, sir. I saw your curiosity to practice learn. sessions, sir. Thank you so much, Andy. Thank you. Congratulations, sir. సార్ నిన్న ఒక మాట చెప్పాలా సార్? Please, చెప్పండి, please. నిన్న నాకు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్, సండే. సో వాళ్ళ అబ్బాయికి కౌన్సిలింగ్ చేయమని నాకు 1-to-1 కౌన్సిలింగ్ కోసం ఆఫర్ వచ్చింది అనమాట. Super, super, super. Wonderful. Congratulations, sir. Congratulations. వెళ్ళాను సార్ అక్కడికి. వెళ్ళి సరే చెప్పాడు ముందు వాళ్ళ అబ్బాయి గురించి. 25 years ఏజ్, ఇంజనీరింగ్ అయిపోయింది సార్. బాగా అప్పుడప్పుడు కోపం పడతాడంట. అంటే చిన్నప్పటి నుంచి తండ్రి బాగా స్ట్రిక్ట్ గా పెంచాడంట. సో ఆ అబ్బాయికి మనసులో ఏం ఫీలింగ్ ఉందంటే, నా తండ్రికి నా మీద ప్రేమ లేదు. సో తండ్రి ఏదో మాట్లాడినా బాగా, తండ్రి ముందైతే భయపడుతున్నాడు, తండ్రి లేనప్పుడు బాగా తండ్రి మీద నాకు మీద ప్రేమ లేదనే భావంతో బాగున్నాడు. సో అది తండ్రి బాగా గమనించాడు. ఇప్పుడు మా అబ్బాయికి ఏదో ఒకటి కౌన్సిలింగ్ చేయండి, ఏదో ఒకటి చేయండి అని అడిగాడు. యాక్చువల్ లాస్ట్ మంత్ మా వాకింగ్ గ్రౌండ్ లో నేను చెప్పాను అనమాట, మీరు ఏం చేస్తారంటే నా ప్రొఫెషన్ ఇది కానీ నా ప్యాషన్, నా లైఫ్ అంబిషన్ అయితే ఇది అని చెప్పాను. సో అది చూసి నాకు నిన్న వాళ్ళకి కాల్ చేశారు అనమాట. సూపర్ సూపర్. సరే ఫస్ట్ లో నేను ఇలా చేశాను సార్. తండ్రికి చెప్పాను ముందు, మీ అబ్బాయికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టెప్ గా మార్నింగ్ ఉదయం పడుకోబోయే ముందు ఖచ్చితంగా మీ అబ్బాయిని మార్నింగ్ ఈవినింగ్ హగ్ చేసుకోండి. ఈ గ్యాప్ అనేది చాలా ఉండిపోయింది అని చెప్పాను. గుడ్, సూపర్. రెండోది తల్లికి చెప్పాను, తండ్రి గురించి కొంచెం పాజిటివ్ గా చెప్పండి. ఆమె ఎప్పుడు కొంచెం నెగిటివ్ గానే చెప్తుంది, నువ్వు పట్టించుకోవట్లేదు, వాడిని అట్నే చూస్తున్నావు, అమ్మాయినే బాగా చూస్తున్నావు అని రోజు అలా చెబుతుందంట. అది కూడా your words create your world. Right. సో అది ఒకటి చెప్పాను. సో ముందు ఆ అబ్బాయి తోటి ర్యాప్ అవుట్ డెవలప్ చేసుకోవాలి కాబట్టి కొంచెం చిన్న స్టోరీ చెప్పి జస్ట్ ఫ్రెండ్లీగా ఆ అబ్బాయితో 100% you have to build rapport first and you have to listen. అది మాట్లాడొచ్చాను. ఇప్పుడే I think you have used Milton model, right? Milton meta model. ఎందుకంటే that's very important. Thank you so much. More power to you. Balakrishna garu, congratulations. Keep it up and keep it up. More power to you, sir. Thank you. Friends, motivation is not going to work sometimes because children are fed up, everybody is coming and motivating them, but we need to understand their map of the world and we need to listen to them first of all. They are going through a lot of pain, a lot of distractions, so one ardham chesukovali chaala important. Kameshwari garu, congratulations and more power to you. Kameshwari garu, congratulations and more power to you. కామేశ్వరి గారు ఉన్నారా? హౌ ఆర్ యు? ఉన్నాను సార్. నేను బయట ఉన్నాను, డిస్టర్బెన్స్ ఉంటుందేమో నా. టేక్ కేర్. జస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యు అండి. Thank you so much, sir. Thank you very much. More power to you. I'm looking forward to NLP Masters, sir, and Yes. I'm in for the Mind Power Children. Yes, definitely we'll go to do it. Thank you. Lakshman Kumar garu, congratulations and more power to you. Lakshman Kumar garu, congratulations and more power to you andi. Congratulations. Sai Krishna garu, congratulations and more power to you. Sai Krishna garu, congratulations and more power to you. Shamala garu, congratulations and more power to you. Shamala garu, congratulations, more power to you. Ramakant garu, congratulations and more power to you. Ramakant garu, congratulations, more power to you, sir. Okay, so we have done with the certification of NLP